రామభక్తుడివిగా వచ్చిన రావణుడివా? నన్ను మోసగిస్తున్నావా? శ్రీరామ, నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్ముకున్నట్లయితే ఈతని నిజ రూపం బయటపడుగాక. ఉన్నతోన్నత దేహాయ ఉజ్వలాయ మహిత రుద్రాత్మకాయ మహాబలాయ భయద రాక్షసహరణాయ పావనాయ పంచవక్త్రాయ శ్రీ హనుమాయ నమః. తల్లి నమస్కారం. నన్ను హనుమంతుడందురు, సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ దూతను. ఆనవాలుగా ఈ అంగుళీకము ప్రభు ఇమ్మనినాడమ్మా. హనుమా, నా నాథుడు క్షేమమేనా? లక్ష్మణ కుమారుడు కుశలమేనా? క్షేమమే తల్లి. నీ వియోగము వలన రామప్రభువు క్షణమొక యుగముగా గడుపుతున్నాడు. నీవనుమతించిన ఈ క్షణమే నిన్ను నా మోపున గొనిపోయి నా ప్రభు సన్నిధిని చేర్చగలను తల్లి. రామ పరాక్రమానికి అది తగని పని హనుమా. తారక మంత్రమే శరణ్యముగా తనువు భరిస్తున్నానని తెలుపు. తన రాకకై ఒక్క మాసము మాత్రము జీవించగలనని నా విన్నపముగా వినిపించు హనుమా. మంచిది. శ్రీరామునకు నీ ఆనవాలుగా ఆభరణం ఏదైనా ప్రసాదించు తల్లి. ఈ చూడమణి నా నాథునికి ఇవ్వు నాయనా. రామవార్తనందించి సీతా ప్రాణదాతవైనావు. చిరంజీవి వైవర్తిల్లు. భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహించగల దేవుడవై తేజరిల్లు హనుమా. తల్లి సీతమ్మను చూచితిని శ్రీరామ. తారకనామమే తనకు రక్షగా లంకలో రాక్షస మధ్యమున నీరాకకి దినములు లెక్క పెట్టుకుంటున్నది. ఈ చూడామణిని మీకిమ్మన్నది. సీత, నీవు నా కోసము, నేను నీ కోసము జీవించి ఉన్నావు సీత. హనుమ, వియోగ దంపతుల సంయోగ కారకుడం, కోరిన కోరికలివ్వగల పరమదైవంగా నిన్ను దీవిస్తున్నాను. మహాప్రసాదం. స్వామి, సీతమ్మ మీకు నమస్కారము చెప్పమన్నది. లక్ష్మణ కుమారుని కుశలం అడిగినది. ఒక్క నెల దినములలో రావణ సంహారం చేసి తన చెర తొలగించకపోయిన తనకు ప్రాణపరిత్యాగమే శరణ్యమని చెప్పమన్నది. సుగ్రీవ, జైత్రయాత్రకిదే శుభముహూర్తము. లంకానగర విధ్వంసము, రావణ సంహారము తక్షణ కర్తవ్యము. సముద్ర, మంచిగా అర్థించిన మార్గమీయవా? దుష్టరావణునికే సహకరింప సాహసించువా? ఈ క్షణమే నా కోదండ వినుర్ముక్త సాయకాగ్నికి నిర్జలమునరించి నీ రూపమడగించు. రామా, శ్రీరామ, శరణాగతుడను, నన్ను క్షమించు. బాణము విడువకు. నీ దాసుడను. నీ చేతుబంధనమునకు అనుకూలముగా తరంగములను ఉపసంహరించదను. నన్ను కటాక్షించు ప్రభు. మంచిది సముద్ర, నీ స్నేహభావమునకు సంతసించాను. నా కానుక స్వీకరించు. ధన్యుడను శ్రీరామ, ధన్యుడను, ధన్యుడను. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! ఏమిది? స్తబ్దమై నిర్జీవమై పాడుబడిన కూపము వలె పడి ఉన్నదేమి ఈ పారావారము? సముద్ర! మిత్రమా,
ప్రళయ భీకరోత్తుంగ తరంగ మాలికలతో శత్రు దుర్భేద్యముగా లంకా మహాద్వీపమును రక్షణమనర్చవలసిన నీవు నిర్వీర్యుడవై నిద్రింతువేళ శ్రీరామ బాణమునకు నేను తలయొక్కవలసి వచ్చినది మిత్రమా. వారధి నిర్మించి వానర సైన్యంతో శ్రీరాముడు లంకపైకి దండెత్తి వస్తున్నాడు. నేను నిస్సహాయుడను. నీ నిస్సహాయత మాకు సహాయముగానే పరిణమించినది. ఆ రాముడు రణరంగమున మమ్మెదుర్కొనవలైనని ఏ మా తపన. అప్పుడే మా ఆకాంక్ష అరచేతి వైకుంఠము కాగలదు. నీవేమి యోచిందిపోవలదు. పొమ్. రాక్షసయోధులారా, రణమాసన్నమైనది. వ్యూహరచనా సన్నాహములు గావింపుడు, ఆహవ భేరం రోగింపుడు. అన్నా, తొందరపడకండి. సీతమ్మను శ్రీరామును అర్పించటం క్షేమం. ఈ యుద్ధము అనర్థదాయకం. అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. సకల రాక్షస వీరులు సమధికోత్సాహమున రణదుందుబులు మ్రోగించనున్న సమయమున ఈ కుటిల వాక్య విన్యాసమేమి? సమస్త నిర్జరీ గణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తయగు ఈ ఇంద్రజిత్తు సభా మధ్యముననుండగా రక్షో రాజ్య రమా విభూతికి అశుభమందువా? మేఘనాథ, నీవాగు. విభీషణ, మా క్షేమమును గురించి నీవా బోధించుట మేమెరుగమా? మూర్ఖుడా, అధిక ప్రసంగము చేయకు. అన్నా, మీరు ఆగ్రహించి అవమానించినా నాకు బాధ లేదు. శ్రీరాముడు మానవమాత్రుడు కాడు, సాక్షాత్ విష్ణు. దుష్ట శిక్షకుడే కాడు, శరణన్న వారిని కాపాడే దయామయుడు. నీ నాలుక శతఖండములు గావించు. మేము రాముని శరణ వేడుట కులద్రోహి. సత్వరమే మా సన్నిధి నుండి పొమ్ము. ఆ రాముని పాదములపై పడి బ్రతుకుము. పొమ్ము. మంచిది. ఇది నేను ఆశీర్వాదముగానే భావిస్తున్నాను. కుంభకర్ణ, నీవేమందు? అన్నా, పరస్త్రీని అపహరించి తెచ్చుట పాతకమన్న మాటకేమి గాని నీ శాశ్వత కీర్తికి కళంకము కాదా? సోదరా, నిదురమత్తులో ఏది శాశ్వత కీర్తియో విస్మరించింది. ఆ రాముడు మన కొరకు ఇంత దూరము వచ్చి ఉన్నాడు. సీత నర్పించి చిన్న బుచ్చుటో, చేయి కలిపి నీ వంటి వీరుడు యుద్ధ భిక్ష పెట్టుటో యోచించుకును. సమర శాస్త్రవ భయంకరుడవు, దిక్కుంభికుంభ విదారణ సమర్థుడవు. ఈ భీకర భండన భారము నీ భుజస్కందములపై మోపితిని. అరివీరమత్తనుడపై అఖండ కీర్తనార్జింపు. అగ్రజ, ఇదే నా కర్తవ్యమునర్చి కృతకృత్యుడనవుతాను. ఆ రాముని వనుచరులైన వాని అనుచరులను కడుపార కబళించి విజయుడనై రాగలను. రణభేరీ మ్రోగించండి. జై మహారుద్ర! శ్రీరామ శరణం మమ. అమ్మా అమ్మా, ఒక శుభార్త. మీకు రావణ చెర తొలగే సమయం ఆసన్నమైంది. శ్రీరామ ప్రభు వానర సైన్యంతో లంకా నగరాన్ని ముట్టడించారు. ఎంత చల్లని వార్త చెప్పావు త్రిజట. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి తల్లి, మేము మీకు జన్మ జన్మలకు రుణపడి ఉన్నామమ్మా. శ్రీరామ ప్రభు శరణాగత వత్సలుడు. రావణుని చే తరిమి వేయబడ్డ మా తండ్రికి ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడమ్మా. నిన్ను కన్న తండ్రి విభీషణుడు ఉత్తమోత్తముడు. శ్రీరామ ప్రభు అతనికి ఆశ్రయం ఇవ్వటంలో ఆశ్చర్యమేముందమ్మా. స్వామి అనుగ్రహంతో మీ తండ్రే లంకా రాజ్యానికి ప్రభు కాగలడమ్మా. కుంభకర్ణన్ వికటాటహాసం యుద్ధానికి బయలుదేరుతున్నట్లుంది. శ్రీరామ